హాయ్ చెప్పండి గాయస్. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసి డర్డిల్ డోర్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ లొకేషన్లో మన ఇండియన్ ఫిలిమ్స్ కొన్ని అయితే షూట్ చేశారు. సో అది వచ్చేసి బాలీవుడ్లో మనకి హౌస్ఫుల్ మూవీ ఉంది కదా, సో అది కూడా ఇక్కడే మూవీ అయితే తీశారనమాట. ఈ కపుల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఆ ఏజ్లో కూడా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు. సో అది చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఈ లొకేషన్ చూసారా, మనకి చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి వీడియోలో. ఇందాక వీడియో తీసిన ఇలా ఫ్రెండ్స్ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లొకేషన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్మోస్ట్ 140 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి క్రెటేషియన్ కాలంలో సముద్రపు అడుగున శిలలుగా ఏర్పడ్డాయంట. సో ఆ టైంలో వచ్చేసి కొంచెం భూ ప్రకంపనలు ఇలాంటివన్నీ అవ్వడం వల్ల సో ఆ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి పైకి తేలి అవి శిలలు వచ్చేసి వంకరగా పైకి వచ్చాయని చెప్పి స్టోరీ చెప్తారనమాట. అండ్ అలానే వచ్చేసి సముద్రపు అలలు అవన్నీ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఏమవుతుందనంటే స్మూత్గా ఏవైతే శిలలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మనకి గట్టిగా లైమ్ స్టోన్ లాగా ఉండే స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి అలానే ఉండిపోయాయి. సో అది స్పెషాలిటీ అని చెప్తారు డర్డిల్ డోర్కి, అలా ఏర్పడింది అని చెప్పేసి. ఈ డర్డిల్ డోర్ మనకు వచ్చేసి జురాసిక్ కోస్ట్ అని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది భూమి చరిత్రలోని 3 ముఖ్యమైన కాలాలను, అంటే అవి వచ్చేసి మనకి ట్రయాసిక్, జురాసిక్, క్రెటేషియన్, సో ఈ మూడింటిని కూడా కవర్ చేస్తూ 185 మిలియన్ సంవత్సరాల పురాతన కథలు ఏవైతే ఉంటాయో సో వాటిన్నింటినీ కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఇది మనకి డర్డిల్ డోర్కున్న ప్రత్యేకత అయితే. సో ఇక్కడ మనకి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ చాలా మూవీస్ అయితే జరిగాయి అండ్ కొన్ని సాంగ్స్ కూడా ఇక్కడ షూటింగ్ అయితే జరిగాయి అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి సహజంగా ఏర్పడ్డ శిల నిర్మాణం కాబట్టి అవి చూడడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇన్ కేస్ మీరు ఎవరైనా యూకేలో ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మనం డర్డిల్ డోర్కి వెళ్తే పక్కనే మనకి లుల్వర్త్ కోవ్ అనే ఒక ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా వెళ్ళి చూడండి. సో మేమైతే లుల్వర్త్ కోవ్ అని చెప్పాను కదా, సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి బతుకమ్మ టైంలో ఆడతాం కదా, సో అలా అనిపించింది అనమాట. సో ఫ్లవర్స్ కానీ లేకపోతే నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అసలు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ డ్రీమ్స్ అని చెప్పుకోవచ్చు. సో అన్నింటినీ కూడా మనం వెళ్ళి చూస్తూ ఉంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అని కాదు కానీ ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంది. ఓకే, లైఫ్లో ఏదో అచీవ్ చేశాం కదా అన్నట్లు. కాకపోతే ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బట్ అవన్నింటినీ దాటుకొని ఇలా టైం స్పెండ్ చేస్తున్నప్పుడైతే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. సో మీలో ఎంతమంది అలా ఫీల్ అయ్యారో ఇన్ కేస్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటూ, సో అలా మీరు ఫీల్ అయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. సో అంతవరకు బాయ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కాకుల్లాగే ఇక్కడ కూడా అరుస్తూ ఉన్నాయన్నమాట, అన్ని కాకులే ఉన్నాయి. ఇక్కడ ఇంకో కాకు ఉంది ఫ్రెండ్, కాకు ఫ్రెండ్ ఇదే చిన్న కాకి ఫ్రెండ్.